భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో యువకుడిపై దాడి జరిగింది. రాహుల్ తన స్నేహితుడితో కారులో ఉండగా గుర్తులేని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేసి ఇద్దరిపై దాడి చేసినట్టుగా తెలిపారు. తర్వాత రాహుల్ని గాంధీ కాలనీలో గ్యాస్ గోదాం సమీపానికి తీసుకెళ్లి కర్రలు రాళ్లతో దాడి చేసినట్టుగా ఆరోపించారు. ఘటనపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మా ఇంటి ముందు గొడవ, మీరు ఎవరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అరిస్తే రాయి తీసుకుని అది కొట్టేటప్పటికి మమ్మల్ని అరిసేసరికి వెళ్ళిపోయింది బయటకు. లేకుంటే కారు మొత్తం పగలగొట్టేటోళ్ళే. మేము కరవపోయినట్టయితే అసలు మీరు ఎవరు ఏంటి మీకు కంప్లైంట్ ఇవ్వండి నాన్న, కంప్లైంట్ ఇవ్వండి అని అన్నా. నేనే అనలేదు, ఆ పిల్లలు ఏం మాట్లాడలేదు. మా అబ్బాయిని తీసుకొని వెళ్తున్నా అంతే. అయితే మేము అన్నం తింటున్నాం లోపల. మా కోడలేమో పెద్ద చిన్న వాకింగ్ చేస్తుంది. చేస్తుంటే ఇట్లా ఇటు నుంచి 10 మంది దాకా వచ్చిరట. వచ్చిన తర్వాత అబ్బాయిని మరి గుంజం చేసింది మనకైతే తెలియదు. మేము అమ్మమ్మ మామయ్య రా బయటకని అనేసి మా కోడలు పిలిచింది. ఏంటంటే రా మామయ్య బయటికి రాని అనేసరికి బయటకు వచ్చింది. నా కొడుకు వచ్చిండు. వచ్చేసరికి అంతా అబ్బాయిని కొట్టుకుంటూ తీసుకెళ్తూనే ఉన్నారు. మా ఇంటి ముందు ఏం జరగొద్దు ఇక్కడ, మీరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు, కంప్లైంట్ ఇవ్వండిరా అని మా పిల్లల్ని అంటాను. అన్నానయ్య నేను అసలు ఎవరు మీరు. అయితే ఇంకొక అబ్బాయి ఏం చేసిండు, మా ఇంటి కుర్చీ ఆపోయిండు. రావద్దు బాబు నువ్వు ఎవరు అని అన్నా. అంతే. వాళ్ళు ఎంతమంది వచ్చినమ్మా? దగ్గర 10 మంది దాకా ఉన్నారు వాళ్ళు. అంటే అబ్బాయి ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరన్నా అబ్బాయి? ఆ అబ్బాయిను ఇప్పుడు ఈ రాకులు ఇద్దరు లోపల కూర్చుంటాయి. అది మనకు తెలియదు, అది ఏం జరిగింది లోపల మనకు తెలియదు. వాళ్ళు వచ్చింది కూడా మనకు తెలియదు, కానీ మా కోడలు చూసి చెప్పింది అట్లా. ఇంటి దగ్గర ఉన్నా కార్లో కూర్చొని ఫోన్ వస్తా అంటే వచ్చి కార్ డోర్ పెట్టారు. కార్ డోర్ పెట్టి ఎవరన్నారు రాహుల్ నువ్వేనా అవునని చెప్పి బయట తీసేది. బయట తీసి దూరం చేసి బయట తీసుకొని వచ్చి ఒక 10 మంది వచ్చేది. 10 మంది వచ్చి కుట్టడం స్టార్ట్ చేసేది. ఇటుకపేట తీసుకొని ఇటునే చేశారు. కారతో పనులు కొట్టారు. కార్ తాళం వాళ్ళు ఫోన్లు అన్నీ కొనుక్కున్నారు. బండి మీద ఎక్కించుకొని వాళ్ళు ఏరియాకి తీసుకునేవారు. గాంధీ కాలనీ సైడ్ తీసుకునేది. అక్కడ ఒక 5 ఆడేయారు. మొత్తం ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎట్లా పడితే అట్లా కొట్టేది. అందరూ కర్రలు తీసుకొని కొట్టేది, రాళ్ళు వేసేది, కింద కూర్చోబెట్టేది. ఎందుకు గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? గతంలో ఇక్కడ చిన్న ఇష్యూ అయిందన్న. అది మేము వస్తా అంటే రాంగ్ రూట్లో వస్తా అంటే మమ్మల్ని పిలిచిండు. లంజోడకాయ ఎవడరా నువ్వు అది అని చెప్పి పిలిచిండు. మేము రాంగ్ రూట్లో పోతాంటే మా ఫ్రెండ్ అనుకుని వెనక్కి వస్తే వాడు మాకు తెలియదు. ఎవరిని పిలిచినావు అంటే నిన్నే పిలిచినా అన్నాడు. నేను తెలుసా అంటే తెలియదు అన్నాడు. మరి ఎందుకు పిలిచినావు అనేసి అన్నాం. అక్కడ తోపులాట అయింది. నెట్టుకున్నాం. కింద పడితే రోడ్డు మధ్యలో పడ్డాడు అని చెప్పి నేను సైడ్కి గుంజిన షర్ట్ పట్టుకొని. గుంజిన షర్ట్ చినిగిపోయింది. అదే అయింది అక్కడ ఆ రోజు. దాని తర్వాత ఏం మీకు లేదు? ఏం కాదు అసలు కలవలే. నేను లేను అసలు. లోకల్ హైదరాబాద్ వెళ్ళినా నేను నిన్ననే వచ్చిన. ఇవాళ ఇంటి దగ్గరికి వచ్చేది. ఎక్కడ వాళ్ళు? గాంధీ కాదు. ఏమన్నా పరిచయమా మీకు? తెలియదు అసలు. ఏం తెలియదు. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసు? కోటేషన్ వాళ్ళ బ్యాచ్ 20 మంది దాకా ఉన్నారు. మేము నార్మల్గా బయటికి వెళ్ళేసి వచ్చాము. వచ్చి అట్లా కార్లో కూర్చున్నాము. అప్పుడే వచ్చి ఒక 2 మెంబర్స్ వచ్చేసి నార్మల్గా అడిగారు. నార్మల్గా రాహుల్ ఏనా ఇతనని చెప్పేసి అడిగారు. సో మేము అడగగానే నేను అన్నా కదా రాహుల్ కార్ దిగగానే నేను రాహుల్ని కాదు అని అనే వరకు ఒకటేసారి ఒక 2 మెంబర్స్ వచ్చి అటాక్ చేశారు. తర్వాత లైన్లో నుంచి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ దాకా వచ్చేసి అటాక్ చేశారు. ఒకటేసారి కార్ అద్దం వాళ్ళకి కొట్టారు, ప్లస్ మళ్ళీ నన్ను కొట్టారు. నేను ఎవరో వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. వచ్చారు కొట్టారు. నన్ను ఒక 3 కొట్టారు. రాహుల్ని ఒక 7 దాకా కొట్టారు. మళ్ళీ ప్లస్ ఎట్ ది టైం మళ్ళీ తీసుకొని వెళ్ళారు. రాహుల్ని కూడా తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొట్టారో లేదో తెలియదు. నేను వాళ్ళ వెనక కూడా పరిగెట్టి నార్మల్గా వాళ్ళని చేశాను. ఎవరు మీరు ఇప్పుడు ఎక్కడ బ్రో అంటే నేను చంపేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని అన్నారు. వెళ్ళిపోయారు. నా ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వాళ్ళేమన్నా మీకు తెలుసా? లేదు, నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఏ కాలనీ వాళ్ళో తెలియదు.